Which type of questions you faced in interview by the civil boards? ఓకే, ఐ థింక్ అరౌండ్ ఏప్రిల్ 6th రోజు జరిగి ఉండే నా ఇంటర్వ్యూ. సివిల్ సర్వీసెస్ బోర్డ్ ఇంటర్వ్యూ. ఐ థింక్ మీరు 12th ఫెయిల్ అని ఒక సినిమా వచ్చింది. ఐ థింక్ మెనీ పీపుల్ హ్యావ్ వాచ్డ్. చూస్తున్నారా? ఎవరెవరు చేశారు? దట్ మూవీ, అది అందులో లాస్ట్కి వస్తుంది ఇంటర్వ్యూ ఫేజ్. సో ఇట్స్ లైక్ దట్ ఓన్లీ. మిమ్మల్ని కూర్చోబెడతారు అండ్ 5 members ఉంటారు మీకు చుట్టూ. 5 members ఉంటారు, మీరు సెంటర్లో కూర్చుంటారు. 5 people విల్ బి అరౌండ్ చుట్టూ కూర్చొని ఉంటారు. చైర్మన్ అడుగుతారు క్వశ్చన్స్. నన్ను మోస్ట్లీ నా హాబీస్ గురించి అడుగుండే చైర్మన్ సార్. రాజ్ శుక్లా సార్ ఉండే, లెఫ్టినెంట్ జనరల్ రాజ్ శుక్లా సార్. ఆయన ఆర్మీ మ్యాన్, హీ వాజ్ ఎట్ ద హెడ్ ఆఫ్ ది ఆర్మీ. అట్లా ఉండి రిటైర్ అయిపోయారు ఆర్మీలో. ఆయన నన్ను నా హాబీస్ మీద అడిగినారు. నాది ఇంగ్లీష్ క్లాసిక్ నావెల్స్ చదవడం నా హాబీ ఉండే. సో ఏం బుక్స్ చదువున్నావు అని అడుగున్నారు. ఆ తర్వాత ఇక్కడ ఇండియాలో ఇండియన్ క్లాసిక్ నావెల్ ట్యాగ్ ఎర్న్ చేయడానికి ఎవరికి ఛాన్సెస్ ఉన్నాయి అని అడుగున్నారు. దెర్ వర్ సర్టెన్ నేమ్స్. అరుంధతి రాయ్ పేరు విని ఉంటారా మీరు? మేబీ గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అని, షీ గాట్ దట్ మ్యాన్ బుకర్ ప్రైజ్. ఆమె గురించి. అండ్ చేతన్ భగత్ పేరు అయితే వినుంటారేమో మేబీ. ఇట్లా ఉన్నారనమాట. సో అట్లా డిస్కషన్స్ నడుస్తుండే. అండ్ నా ఆప్షనల్, మీకు సివిల్స్లో ఒక ఆప్షనల్ అని ఉంటుంది, ఒకటి తీసుకోవాలన్నమాట జనరల్ సబ్జెక్ట్స్ కాకుండా. నాది ఆంథ్రపాలజీ. యూర్ టూ యంగ్ టు అండర్స్టాండ్ ఆంథ్రపాలజీ. సో దాని మీద క్వశ్చన్స్ అడుగున్నారు. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం గురించి అడుగున్నారు. మీరు నక్సలిజం గురించి వినుంటారు కదా, అన్నలు అంటారు. అది ఎట్లా తగ్గిస్తారు ఒక డిస్ట్రిక్ట్ ఎస్పీ అయితే అని అడుగున్నారు ఒక మేడం నన్ను. సో అలా క్వశ్చన్స్ అడుగుతారు. ఇంకా దేవర్ ఆల్సో ఆస్కింగ్ మీ. చాలామంది సివిల్స్కి వచ్చేవాళ్ళు ఇంజనీర్స్ ఉంటారు, క్లియర్ చేసేవాళ్ళు. డిస్పైట్ ద ఫ్యాక్ట్ దట్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేవాళ్ళు మెజారిటీ ఉంటారు. ఒక గ్రాడ్యుయేట్స్ చూస్తే ఒక 100 people గ్రాడ్యుయేట్ అయినారంటే ఈ దేశంలో ఒక ఇయర్లో మెజారిటీ అరౌండ్ 50 to 55% వాళ్ళు ఆర్ట్స్ హ్యుమానిటీస్ నుంచి ఉంటారు. హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఉంటారు. బట్ స్టిల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఓన్లీ 30% ఉంటారు. బట్ ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళు, ఐఏఎస్ ఆఫీసర్స్ అయిన వాళ్ళు, ఐపీఎస్ ఆఫీసర్స్ అయిన వాళ్ళు మెజారిటీ ఇంజనీర్స్ ఉంటారు. అట్లా ఎందుకు ఉంటారు అని అలాంటి క్వశ్చన్స్ అడుగుతాయి నాకు. సో మోస్ట్లీ మీ హాబీస్ గురించి అట్లా రివాల్వ్ అవుతుంది. అండ్ కరెంట్ అఫైర్స్ గురించి అడుగుతూ ఉంటారు. గుడ్ గవర్నెన్స్ గురించి ఏంటి, మీరు ఏం చెప్తారు, ఏమేమి ప్రిన్సిపల్స్ ఉంటాయి గుడ్ గవర్నెన్స్కి అని అట్లా అడుగున్నారు. బట్ దెర్ వాజ్ వన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ విచ్ ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్. వేదాస్ గురించి అడుగుండే. వేదాస్లో సబ్ పార్ట్స్ ఏముంటాయి, అట్లా అడుగుండే అనమాట. ఉపనిషత్స్ గురించి చెప్పు అని. సో ఇట్ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్.